మొట్టమొదటిగా మనల్ని సాతానుడు శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు తెలుసా నాన్న వెంకటరావు నాన్న? ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని వాక్యం అర్థం కాకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా నిన్ను బయటికి తీసుకెళ్ళిపోవాలని, నిన్ను పాడు చేయాలని, దేవుని మర్చిపోవాలని, దేవునికి దూరం అయిపోవాలని సైతానుడు శోధిస్తాడట. అలాగే దావీదు మేడ మీద ఎక్కి ఉన్నాడట, మిద్దె మీద ఎక్కి ఉన్నాడట. మిద్దె మీద ఎక్కి ఉంటే పైన బాత్రూములో ఒక సహోదరి బెత్షెబా అనేటువంటి సహోదరి స్నానం చేస్తుందట, అక్కడ చూశాడట. హల్లెలూయా. అలా సాతానుడు శోధిస్తాడు. ఇకపోతే బలాసురుడు ఉన్నాడు, ఎవరు తెలుసా? సంసోను, మహాపరాక్రమశాలి. ఆయన కూడా స్త్రీని చూసే ఇలా సాతానుడు మనల్ని శోధిస్తాడు ప్రియులారా. ఇకపోతే కదా ఎలా సాతానుడు శోధిస్తాడు తెలుసా? ఆకాన్ని ఎలా శోధించాడు తెలుసా? అదిగో సీనాయి పై వస్త్రాన్ని ఆశించేటట్లుగా మనల్ని సాతానుడు చూపిస్తాడు. అలా మనల్ని సాతానుడు శోధిస్తాడు. ఇకపోతే గెహాజీ మనకున్నాడు. గెహాజీ ఎలీషా వెనకాల తిరిగాడు, అద్భుతమైనటువంటి ప్రవక్త ఆయన. అలాంటి వెనక తిరిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? గెహాజీ డబ్బుని ఆశించాడు. సాతానుడు ఇలా మనల్ని శోధిస్తాడు ప్రియులారా. హల్లెలూయా.